మాది నేషనల్ పార్టీ, మాదంతా కూడా ఢిల్లీలో ఉంటుంది. ఈటల రాజేందర్ అంటాడు పోయి నీకు సీట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చేటువంటి అధికారం లేదు. లేదు, నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళే ఒక మాట ఏం చెప్పినంటే మాకు ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి పోటీ చేయాలనో పార్టీ నిర్ణయిస్తుంది, ఎవరు పోటీ చేయాలనో పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పిన తర్వాత నేను పోయి నేను జైనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కాబట్టి రా అంటే ఎవరు వస్తారండి చెప్పండి. సో వాళ్ళ డిమాండ్లకి తలొగ్గలేదు కాబట్టి ఈ రోజు ఈటెల రాజేందర్ గారు వాళ్ళని తలొగ్గూడనే మాట కాదు, వాళ్ళ డిమాండ్లను నేను ఫుల్ఫిల్ చేసేటువంటి శక్తి నాకు లేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి నేను తీసుకురాగలేకపోయినా. సో దాంట్లో మీ వైఫల్యం అంటూ ఏం లేదు అక్కడ. ఏం వైఫల్యం ఉండదు అంటే వైఫల్యం చెందిన 20 ఏళ్ళుగా ఇక్కడ తగ్గుతాడు రాజకీయాలకి. కరెక్ట్. వైఫల్యం చెందిన మనిషి అయితే, సక్సెస్ చేయని మనిషి అయితే ఇక్కడ తగ్గుతాడా? నీకు పిచ్చి పిచ్చి మాట్లాడాలి. కరెక్టే. అంటే బీజేపీలో మీకున్న సముచిత స్థానాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారా ఈ రోజు వరకు? నా పట్ల వాళ్ళకి ఏం అసెస్మెంట్ ఉందో నాకు తెలియదు. నాకు ఉన్న అసెస్మెంట్ ప్రకారం నాకు పని మీరు వెళ్ళి అధిష్టానంతో డైరెక్ట్గా మీరు మూవ్ అవ్వగలరు, వాళ్ళతో మాట్లాడగలరు కాబట్టి మీ యొక్క మీ పర్సెప్షన్ వాళ్ళది ఈక్వల్గా కనిపించిన ఎక్కడన్నా? ఈవెన్ నాకు తెలియదు, గంత డీప్గా నాకు తెలియదు. కానీ నాకైనా పని అప్పి చెప్తే నాకు ఉన్నంతలో నాకు కాలు అక్కడ సాపుకునే ప్రయత్నం చేస్తున్నా, అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. నాకు ఎంత ఉంటుందో గంత చేస్తా తప్ప దానికంటే భిన్నంగా ఎక్కడ నేను ఇంకా అది చేయగలను ఇది చేయగలను మీరు ఏనాడు కూడా చెప్పలేదు. చేయాలని అది ఒక్కడితో సాధ్యమైద్దా అండి? దానికి కింద అన్ని మ్యాచ్ కావాలి, సింక్రనైజ్ కావాలి. అవన్నీ మ్యాచ్ కాకుండా సింక్రనైజ్ కాకుండా నేను ఒక్కనే ఇట్లా చేస్తా చిటికలేస్తాను. పార్టీలో మీకు అందరి సహకారం లభిస్తుందా అని అంటే ఏం చెప్తారు స్ట్రైట్గా? సహకారం లభిస్తుందంటే ఏం చెప్తారు? సహకారం ఉంటేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. కరెక్టే. అంటే మీతో పాటుగా మీ సమకాలీకులు మీకు ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు మీతో పాటు అనేది కొంచెం ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఇంకొక పార్టీకి పోవద్దు, నా అనుభవం చెప్తుంది. అయితే చెప్పేశారు నిజంగానే. బీఆర్ఎస్ లో ఉంటే బాగుండేది అన్న మాట అయితే మీరు వచ్చి కనిపిస్తుంది. 20 ఏళ్ళు ఉన్న నా స్థాయి, నా స్థానము, నా కథ, నా గౌరవం అంతా ఉండే, నా బంధము, నా అనుబంధం అంతా ఇక్కడ ఈ పార్టీతో ఉండే. మనం పోయినాము ఒక దాంట్లో, ఒక పార్టీలో ఉండే ఒక దాంట్లో పోయినప్పుడు మనం అక్కడ దొరికిన గౌరవం దక్కాలి, అక్కడున్న పొజిషన్ దక్కాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. సో మీలో అసంతృప్తి అయితే కనిపిస్తోంది బీజేపీలో ఉన్నంతగా. కాదండి, మళ్ళీ అదే అసంతృప్తి కాదు, ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. రైట్. నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తలేను అంత గౌరవాన్ని, అంత పొజిషన్ని, అంత మర్యాదని ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఇంకొక కొత్త పార్టీలోకి వచ్చిన కాబట్టి ఆ కొత్త పార్టీలో ఉండే పద్ధతులు, కథా కార్యక్రమం అర్థం చేసుకొని ఉన్నంతలో మెలుకోకపోవాలి. అర్థం చేసుకోగలిగానంటారా? చేసుకుంటున్నా కదా ఈ 4 ఏళ్లలో. 2 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. సో అంటే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత ఒక వ్యాక్యూమ్ని అయితే దాన్ని మీరు క్యాప్చర్ చేయగలిగారని అనుకోవచ్చా? బీజేపీలో ఉన్న వ్యాక్యూమ్ని నేను ఏం క్యాప్చర్ చేసిన నాకు తెలియదు, కానీ ఉన్నంతలో పని చేసుకుంటూ పోతున్నాను నాకు. సో ఇప్పుడు మల్కాజ్గిరి బాధ ఏంటంటే, చెప్పండి, నేను వచ్చింది భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దామని, అనేక సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులేసుకొని ఒక వార్డు మెంబర్ కావాలని, ఒక సర్పంచ్ కావాలని, ఒక ఎంపీటీసీ కావాలని, ఒక జెడ్పీటీసీ కావాలని, ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పాపం ఆశతో ఎదురు చూస్తారు. చాలామంది ఎదురు చూస్తున్నారు. మా కల్వకుర్తిలో మా ఆచార్య లాంటి వాడు 5వసారి ఓడిపోయిన నా 6వసారి గెలవాలని చెప్పి కళ్ళగానే బిడ్డ. కరెక్ట్. బాగా నాకు కొద్దిమంది ఏదో నేను వచ్చినాక నేనేం అతివాదిని కాదు, నా మితవాదిని కాదు, నేను పక్కా రాజకీయవాదిని. నాకు ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ కంటే కూడా కార్యకర్తల మనోభావాలు, మా కార్యకర్తలు ఇంకొక సర్పంచ్ దగ్గరికి పోయి, మా కార్యకర్తలు ఇంకొక ఎమ్మెల్యే దగ్గరికి పోయి దీనంగా నాకు ఒక ఇల్లు ఇవ్వమని చెప్పి అడిగే కల్చర్, కానీ దీనంగా పోలీసుని ఫోన్ చేయండి అని చెప్పేటువంటి దీనమైన అదేంది ఉందో గది పోవాలని చెప్పి అనుకున్నాను. మా కార్యకర్త మా సర్పంచ్ దగ్గరికి పోయే పరిస్థితి రావాలని, మా కార్యకర్త మా ఎమ్మెల్యే దగ్గరికి పోయే పరిస్థితి రావాలని చెప్పి అనుకున్నాను నేను. అంతే తప్ప నేను దానికంటే భిన్నమైనటువంటి అంటే ఒక ఉన్నత ఆశయంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. 42 నియోజకవర్గాలు తిరిగినాను నేను. మొన్న హుజురాబాద్లో నువ్వు వస్తలేవు అని అనుకుంటున్నారు, గజ్వేల్లో నువ్వు కొత్తోడివి, నీ ముఖం పూర్తిగా చూడలేదని చెప్పి అంటున్నారని చెప్పినప్పటికి కూడా, మీరు ఇక్కడనే తిరగాలని చెప్పినప్పటికి కూడా నా పార్టీ అధికారం రావాలని చెప్పి అలటపడ్డ వ్యక్తిని నేను. 42 నియోజకవర్గాల్లో పక్షి లెక్క తిరిగి గెలుపు కోసం ప్రయత్నం చేసే బిడ్డను నన్ను పట్టుకొని ఈటల గారు వచ్చింది అతనే ఈ బాటికి దుస్థితి వచ్చిందని చెప్పండి, చిల్లరగాడు మాట్లాడుతుంది. ఏం చేసి చెప్పండి, ఎంత గాయమైతే చెప్పండి. నిజమే, పని చేసేవాడు తెలుస్తుంది, వట్టికి ఏం తెలుస్తుంది? బాధ కదా, చాలా బాధ. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాను ఈ పార్టీలో కన్నా ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీలో? అనుకోవట్లేదు. ఇప్పుడు బాధ కలగల? బాధ అంటే అనుకున్నంత పని జరగకపోతే, అనుకున్న ఆశ నెరవేరకపోతే తప్పకుండా బాధ ఉంటుంది.